గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఈ వీడియోలో 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. అలాగే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలు ఉన్నాయండి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారం అంటే ప్రస్తుత గ్రహస్థితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. కాలాన్ని బట్టి మారే గ్రహస్థాన మార్పుల వల్ల వచ్చే పాపపుణ్య బలాన్ని సుఖఫలంగాను దుఃఖఫలంగాను విభజించే పట్టికే గోచారము లేదా రాశి ఫలము. కొంతమందికి ఓ సందేహం ఉందండి. నాకు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు, జ్యోతిష్యంతో జీవితాన్ని మార్చేయొచ్చా అని. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, జ్యోతిష్యం జీవితాన్ని మార్చేది కాదు, జీవితాన్ని సరిదిద్దుకునేందుకు సూచనలు ఇచ్చేది అని తెలుసుకోవాలి. అందుకు కొన్ని ఉదాహరణలు. ఆదాయ వ్యయాలు గమనించినప్పుడు వ్యయం ఎక్కువగా ఉన్నట్లయితే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చు పెడితే మళ్ళీ అది మనకు పుణ్యం రూపంలో ఉపయోగపడి కాపాడుతుందండి. ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే కాలం ఖర్చుల వైపుకు ఎలాగూ లాగుతుంది కనుక ఆ సమయంలో మూలధనంలో నుంచి ఖర్చు పెడతారు. అలాంటప్పుడు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆ వ్యయం భవిష్యత్తులో ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. అంటే మనం ఎలాగూ ఖర్చు పెడతాం, ఆ పెట్టేదేదో రాబోయే కాలం ఆదాయాన్నిచ్చే వాటిపై పెట్టడం వల్ల ముందు ముందు సుఖప్రదం. అలాగే జీవితం అనే ప్రయాణంలో మంచి కాలాన్ని వెలుగుతో కష్టకాలాన్ని చీకటితో పోలిస్తే ఆ చీకటి ప్రయాణంలో తదుపరి అడుగు ప్రమాదంలో పడకూడదంటే టార్చ్ లైట్ యొక్క వెలుగు వలె జ్యోతిష జ్ఞానజ్యోతి అనే వెలుగు సహాయపడుతుందండి. ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఆదాయమునకు మించిన ఖర్చులు, ఏదైనా స్త్రీ మూలకంగా శుభమూలకంగాను ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. గృహంలో దైవ పూజ, వివాహాది శుభకార్యాలు లేదా వాటికి హాజరు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఉందండి. చాలా వరకు నూతన పరిచయాల వల్ల లాభపడేటువంటి అవకాశము, అధికారులను నాయకులను కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విద్యార్థులకైతే చాలా వరకు బాగుందండి. ఆదాయంకు ఎటువంటి లోటు ఉండదు. వ్యాపారస్తులకైతే చాలా చక్కగా ఉంది ఈ మాసము. చాలా వరకు శుభ పరిణామాలే గోచరిస్తూ ఉందండి. అదేవిధంగా రాజకీయ నాయకులకైతే వీరి మాటకు తిరిగే ఉండదండి. బ్రహ్మాండమైన నాయకత్వ లక్షణాలు ఈ మాసంలో బలంగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి వారికి గ్రహాలు అనుకూల సంచారం వలన వీరి మాటకు ఎదురే ఉండదు. అన్నింటా వీరిదే పైచేయిగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కోర్టు వ్యవహారాలందు మీకు చాలా వరకు అనుకూలతలు ఉంటుందండి. విలువైన వస్తువులు, వస్త్రాలు ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమము, పెద్దవారితో పరిచయాలు, సంతాన సౌఖ్యము, కుటుంబంలో సౌఖ్యము, భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహన, స్పెక్యులేషన్స్లో లాభాలు, అన్ని వర్గాల వారికి కూడా ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా
చాలా వరకు అనుకూలమైన సమయంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు కాస్త మధ్యమంగా ఉన్నా కానీ మాసంలో 2వ భాగంలో వీరికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే ఫిబ్రవరి నెల 12, 13వ తేదీల తర్వాత రవి తన స్థానాన్ని మార్చుకుని వేరొక రాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తూ ఉందండి. తదుపరి మిథున రాశి వారికి గ్రహ సంచారం కాస్త అనుకూలంగా ఉండటచే అన్ని రంగాలలో కూడా వీరిదే పైచేయిగా ఉంటుంది. గృహంలో మరియు బంధుమిత్రులతో సమాగమము, సంతోషము, ఉల్లాసంగా ఉండుట, ఇతరులకు సహాయం అందించుట, దైవ సంబంధిత కార్యాలలో పాల్గొనుట, అదేవిధంగా సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఆదాయానికి ఏ లోటు లేకుండా జీవనం సాఫీగా అలా అలా జరిగిపోతూ ఉంటుంది. ఈ రాశిలోని విద్యార్థులకు చాలా వరకు బాగుందండి. బయట ప్రయాణాలు చేయదలుచుకున్నటువంటి వారికి కూడా ఈ మాసం చాలా వరకు అనుకూలంగా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంది. ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బంది, శిరోబాధ, నేత్రపీడ, ఊహించనటువంటి పరిణామాలు, ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు, స్థాన మార్పులు లేదా గృహ మార్పులు, ఇష్టదైవ దర్శనం, దైవ కార్యాలలో హాజరగుట, దూరపు బంధుమిత్రులను కలుసుకొనుట, స్పెక్యులేషన్స్లో కాస్త నష్టం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశివారు ఏదైనా పెట్టుబడులు పెట్టదలుచుకున్నట్లయితే ఈ మాసం కాస్త వేచి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను. విద్యార్థులకు మధ్యమంగా ఉందండి. రాజకీయ నాయకులకైతే కాస్త ఇబ్బందులు, గౌరవ మర్యాదలకు కూడా కాస్త లోటు కల్పించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈ మాసమందు కొంతమేర పర్వాలేదండి. ప్రథమార్థంలో బాగుండకపోయినా కూడా ద్వితీయార్థంలో కాస్త రాణింపు ఉంటుందండి. చేసేటువంటి వృత్తి వ్యాపారాదులందు అనుకూలత, సంతృప్తి, ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మాట నిలుపుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాక వల్ల సౌఖ్యము, శుభపరిణామాలు కనిపిస్తుంది. సంతాన సౌఖ్యము, నూతన పరిచయాల వల్ల చాలా వరకు లాభపడేటువంటి అవకాశాలు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి కూడా ఈ మాసమందు ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉందండి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగానే ఉంది. విద్యార్థులకు కూడా ద్వితీయార్థం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ మాస చివరి రోజుల్లో ఈ రాశి జాతకులకు గ్రహములు అనుకూల సంచారం వల్ల చేయబోయేటువంటి సకల కార్యములందు విజయము, కొత్త కొత్త వస్తువులు, వస్త్రాలు ప్రాప్తి, బంధువులతో మిత్రులతో విందులు, విహారాలు, వినోదాలు, అదేవిధంగా దూర ప్రయాణాలు, పాత మిత్రులను కలుసుకునేటువంటి అవకాశాలు, కుటుంబ సంతోషాలు, ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నో సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఘంలో కీర్తి, లాభము, స్పెక్యులేషన్స్లో చాలా వరకు లాభాలు కనిపిస్తుంది.
ఈ రాశి వారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయము. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకులకైతే తిరిగే లేనటువంటి మంచి పరిణామాలు కనిపిస్తూ ఉందండి ఈ సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసమందు మనశ్శాంతి, శారీరక సుఖము, సమయానికి భోజనం అందుట, ఉద్యోగులందరికీ అనుకూలమైనటువంటి అవకాశాలు, చాలా వరకు వాహన సౌఖ్యము, సోదర వర్గము వారితో కూడా సఖ్యత లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకైతే చాలా వరకు బాగుందండి. కొన్ని భూ సంబంధ వ్యవహారాలలో విజయం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉందండి. ఆస్తులు వగైరా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉంది. అయితే ద్వితీయార్థంలో మాత్రము బంధుమిత్రులతో కాస్త విరోధం కనిపిస్తూ ఉందండి. కాస్త చికాకు కలిగించేటువంటి సంఘటనలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ద్వితీయార్థంలో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా గడపాలి. అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి చాలా వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండటచే అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు లాభము, ఆదాయం చాలా విపరీతంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా గృహంలో శుభకార్యాలు మరియు వాహనాలతో సౌఖ్యము, నూతన కార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఉందండి. చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అధికారుల సహకారంతో చాలా వరకు మీకు మీ కార్యాలందు విజయం కలిగేటువంటి అవకాశాలు ఉందండి. మీ శత్రువులపై ఆధిక్యత కనబరిచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషాలు, స్పెక్యులేషన్స్లో లాభాలు, అదేవిధంగా రాజకీయ నాయకులకైతే అనుకోని ధనము చేతికి అందేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు వడ్డీ వ్యాపారస్తులకు కూడా రావాల్సినటువంటి బకాయిలు ఈ మాసంలో చేతికి అందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు కూడా చాలా వరకు బాగుందండి. అదేవిధంగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కాస్త బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆదాయంకు ఎటువంటి లోటు ఉండదు. గృహంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బంధుమిత్రులతో కలయిక వీరికి చాలా ఉత్సాహంగా ఉంటుందండి. నూతన కార్యాలు చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఆ కార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. గతంలో ఉన్న అనేక సమస్యల నుంచి కూడా వీరికి పరిష్కారము. సంతానానికి మాత్రం కాస్త ఇబ్బందులు. ఇక ట్రేడింగ్ చేసేటువంటి వారికైతే చాలా వరకు అనుకూలంగా ఉంది. ధైర్యంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయము, ప్రమోషన్లు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కొత్తగా ప్రయత్నించేటువంటి వారికి ఈ మాసంలో ఉద్యోగం సిద్ధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. చాలా వరకు యోగదాయకంగానే కనిపిస్తుంది. తదుపరి ఈ ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కార్యాలను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాలు కావచ్చు, భూ సంబంధిత వ్యవహారాలు, అదేవిధంగా గృహస్థలాలను కొనేటువంటి అవకాశాలు కూడా వీరికి బాగా కలిసి వస్తుందండి. గృహంలో చిన్న చిన్న శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశము, బంధుమిత్రులతో సంతోషంగా గడిపేటువంటి అవకాశము, సంతాన సౌఖ్యము, ఆరోగ్యం స్థిరంగా ఉండుట,
చాలా వరకు గతంలో నిలిచిపోయినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకునుట, ఆకస్మికంగా కొన్ని సమస్యలు వచ్చినా కానీ మబ్బు వీడినట్టు చాలా సులభంగా వాటికి పరిష్కారం లభించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఆర్థికంగా అయితే వీరికి చాలా వరకు మంచి ఫలితాలు ఎదురు చూడవచ్చు. అదేవిధంగా ఈ మాసంలో మకర రాశి వారికి అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కూడా తిరుగులేని యోగం అండి. వీరికి మాత్రం వృత్తి వ్యాపారాలందు చాలా వరకు లాభము, ఆరోగ్యం నిలకడ, ఆర్థికంగా ఎదుగుదల, సరి అయిన సమయానికి ధనం చేతికందును, భూ సంబంధ వ్యవహారాలందు చాలా వరకు వీరికి విజయమే ఉంటుందండి. చాలా వరకు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడినటువంటి శుభవార్తలు, బదిలీలు ఉంటుంది. సంతానము వల్ల ఈ రాశి వారికి చాలా వరకు మంచి సంతోషకరమైనటువంటి సందర్భాలు ఎదురవుతుంది. సమస్యలన్నీ ఓ కొలిక్కొస్తుందండి. పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు కూడా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి అనుకూలమైనటువంటి సందర్భాలే ఎదురవుతూ ఉంటాయి. మిత్రుల వల్ల వీరికి చాలా వరకు సహాయం అందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి కార్యాలు కూడా మళ్ళీ తిరిగి మొదలుపెట్టేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తదుపరి కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో చికాకులు కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటుందండి. ఆరోగ్యం అయితే బాగుంటుంది, కానీ చిన్న చిన్న సమస్యలే కాస్త పెద్దవిగా తీవ్రంగా కనిపించేటువంటి అవకాశాలు ఉంది. చాలా వరకు అపజయం ఉంటుంది. ఏమి మాట్లాడినా విరోధ భావమే కనిపిస్తూ ఉంది. కాస్త చిక్కులు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపము, గృహంలో చిన్న చిన్న ఇబ్బందులు, ప్రభుత్వ మూలక ఇబ్బందులు, అదేవిధంగా కొన్ని పెట్టుబడుల్లో నష్టాలను కూడా చూసేటువంటి అవకాశాలు ఉంది. ద్వితీయార్థంలో కాస్త అనుకూలంగా ఉంటే కూడా పెట్టుబడులు మాత్రం చాలా వరకు ఆచితూచి పెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల కాస్త ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంది. తదుపరి మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమందు చాలా వరకు వీరికి వీరే శత్రువులగుదురు. వీరి యొక్క కన్నును వీరే పొడుచుకునేంతగా సమస్యలు వీరే కొని తెచ్చుకునే విధంగా కనిపిస్తూ ఉందండి. ఏది ఏమైనప్పటికీ మనశ్శాంతి మాత్రం వీళ్ళకి లోపిస్తుందండి. మనశ్శాంతి లోపము, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, చాలా వరకు ఔషధ సేవన వీరికి తప్పదన్నట్లుగా ఉంది. ఆరోగ్యంలో చాలా వరకు భంగమే. వాహన ప్రమాదాలు, రక్తం కళ్ళ చూసుట, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడేంతగా భయపడుట, సోదర మూలక విరోధాలు, వ్యవహారాలలో భంగము, భార్యతో సరైన అవగాహన లేక గొడవలు, చాలా వరకు పెట్టుబడుల్లో కూడా మిశ్రమ ఫలితాలు, చెడు వార్తలు వినుట, ఎక్కువగా భయాందోళనలకు లోనగుట ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అది ఎంతో కాలం లేదు. ఈ నెల గడిచిన తర్వాత మళ్ళీ వీరికి మంచి సమయము ఆసన్నమయ్యేటువంటి అవకాశాలు ఉంది. ఈ మాసంలో వాహనాలు నడిపేటప్పుడు మాత్రం వీరు కాస్త జాగ్రత్తగా నిదానంగా ప్రయాణించాలి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే వీరు మానుకోవడమే ఉత్తమంగా కనిపిస్తూ ఉందండి. చాలా వరకు ఈ మాసంలో 7 రాసుల వారికి కూడా బ్రహ్మాండంగా ఉందండి. మిగిలిన వారికి మధ్యమంగా కాస్త ఇబ్బందులతో ఈ ఫిబ్రవరి మాసము అలా గడిచిపోతుంది.
తదుపరి మార్చి మాసానికి సంబంధించి వివరాలు తెలియజేస్తాను ఇంకొక వీడియోలో. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.